భూమిలో ఏ పంట వేయట్లేదు, కానీ కవులు కావాలి అంటే కనీసం ఒక 30-35 వేలు కవులు కావాలి అనుకునే వాళ్ళకి మంచి అవకాశం వచ్చిందండి. అంటే చక్కగా 1, 2, 3 పంటలు పండుతున్న భూములు కాకుండా ఏ పంట పండని భూములు కొన్ని, అసలు వర్షాధారం మీదే ఆధారపడిన భూములు కొన్ని ఉన్నాయి కదా, వాళ్ళకి చాలా చాలా మంచి అవకాశం అండి. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కొత్తగా ఒక ఐడియా చేసింది. సబ్స్టేషన్స్ అంటాం కదండి, 11 కేవీ 33 కేవీ సబ్స్టేషన్స్ అంటాం, విద్యుత్ ఉపకేంద్రాలు అంటారు. వాటి పరిధిలో అంటే ఆ సబ్స్టేషన్ పరిధిలో ఉన్న భూముల్ని, అంటే పండే భూములు కాదు, కాస్త పర్వాలేదు అనుకున్న భూముల్ని కౌలుకు తీసుకొని అక్కడ విద్యుత్ ఉత్పత్తి చేయాలి. సౌర విద్యుత్ అండి, సోలార్ ఎనర్జీని అక్కడ విద్యుత్ ఉత్పత్తి చేస్తే అద్భుతంగా ఉంటుంది అని ఆలోచన వచ్చింది. యాక్చువల్గా ఈ విషయంలో గుజరాత్ టాప్ లిస్ట్లో ఉంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కదా, గట్టిగా ఉన్నారండి, గట్టిగా ఏదైనా కానీ చేయాల్సిందే. అంటే రైతులకి 9 గంటల పాటు నిరంతరంగా విద్యుత్ అందించాలి, అందించే విద్యుత్ కూడా నాణ్యంగా ఉండాలని చూస్తూ, రెండో వైపున చక్కగా మెగావాట్ల మీద మెగావాట్లు ఇక్కడ ప్రొడ్యూస్ చేయాలి, పవర్ ప్రొడ్యూస్ చేయాలని చెప్పి ఒక ఆలోచన చాలా బాగుందండి. యాక్చువల్గా 1 మెగావాట్ ప్రొడ్యూస్ చేయడానికి 4.5 ఎకరాలు అవసరం అవుతాయి. అంటే మనకి 4.5 ఉంటే ఓకే, ఇచ్చేయచ్చు. లేదు అనుకుంటే 2-3 రైతులది కలిపి తీసుకొని కౌలు ఇస్తారండి. 31,000 ఇస్తారు సంవత్సరానికి. ప్రతి 2 సంవత్సరాలకి 5% పెరుగుదల ఉంటుందని చెప్తున్నారు కాబట్టి అద్భుతమైన అవకాశం. ఎక్కడండి మీరు అన్నీ ఇలాగే చెప్తారు అంటారేమో కానీ, అంటే కోస్తా జిల్లాలకి ఇంకా రాలేదు, కానీ కర్నూలు స్టార్ట్ అయిపోయిందండి. రాయలసీమ ప్రాంతం బాగా మంచి ఎండ ఉండే ప్రాంతం, అలాగే భూములు కూడా కాస్త సారం తక్కువ, అలాగే నీటి వసతి కూడా తక్కువ ఉంటాయి కాబట్టి అక్కడైతే స్టార్ట్ చేసేసారు. పిఎం కుసుమ్ అంటున్నారు దీన్ని. ఈ పిఎం కుసుమ్ పథకం కింద సౌర విద్యుత్తుని ఉత్పత్తి చేయాలని పెట్టుకున్నారండి. జనరల్గా మనకి హైడల్ ఎనర్జీ తెలుసు, ఇక బొగ్గు, అణు విద్యుత్తు, వీటి వల్ల ఉన్న సమస్యలు చాలా ఉన్నాయండి. అటు పొల్యూషన్ దగ్గర నుంచి చాలా ఉన్నాయి కదా. సోలార్ అయితే ఆ ఇబ్బంది లేదు. ఏ రోజుకి ఆ రోజు సోలార్ ఎఫిషియన్సీ పెరుగుతోంది, కాస్ట్ బాగా తగ్గుతోంది. సో చాలా మంచి ఆలోచన చేశారు. సో మరి మన మిత్రులు ఎవరైనా ఉంటే వాళ్ళకి పంపించండి. ఈ రకమైన అవకాశం అందరికీ ఉంది. అంటే పంట పండించట్లేదు, పొలం ఖాళీగా ఉంది, లేకపోతే అంత రిస్క్ తీసుకోలేకపోతున్నాను. ఇప్పుడు తెలుసు కదండి, పాపం నీళ్ళు లేక బోర్ల మీద బోర్లు వేసి అప్పుల పాలవుతున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇదంతా ఎందుకు, హాయిగా సోలార్ ఎనర్జీకి నా పొలాన్ని ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. గవర్నమెంట్ నుంచి టెన్షన్గా ప్రతి సంవత్సరం 30,000 పైనే తీసుకుందాం అనుకుంటున్నాను అనే రైతులకు బాగుంటుంది. ఆల్రెడీ కర్నూలులో 18 మండలాల్లో ఈ ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ అయిపోయింది. త్వరలో మిగిలిన ప్రాంతాల్లో కూడా స్టార్ట్ అవుతుంది. ఒక రాయలసీమే కాదు, అలాంటి భూములు ఎక్కడున్నా కానీ ఐడెంటిఫై చేసే అవకాశం భవిష్యత్తులో అయితే ఉంటుంది. సో ఇక్కడ తృప్తి కూడా ఉంటుందండి, నా వల్ల ఈ సమాజానికి మేలు జరుగుతుంది. పంట పండించడం ఒక ఎత్తు అయితే, ఇది కూడా మేలు చేసేదే కదా సమాజానికి.